ప్రచురించిన బ్రహ్మాండమైన ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ అధ్యక్ష 6 గ్యారంటీల మీద ఏం చెప్పారు అధ్యక్ష ఇందులో నేను చదివినిపిస్తా అధ్యక్ష ప్రతి కుటుంబానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ 100 రోజుల్లోనే అధ్యక్ష అదే సినిమాలకు శతదినోత్సవం చేసినట్టు ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే అన్ని గ్యారంటీలు నెరవేరుస్తాం ఇంకోటి చెప్పారు అధ్యక్ష ఇందులో గంభీరమైన మాట కాంగ్రెస్ గ్యారంటీలతో అందే ప్రయోజనాల విలువ 2,50,000 ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబానికి మరి 2.5 ఏళ్ళైంది అధ్యక్ష ఒక్క కుటుంబం చూపెడతారా ఈ రాష్ట్రంలో 2.5 లక్షలు అందుకున్న ఒక్క కుటుంబాన్ని చూపెట్టే సత్తా ఈ ప్రభుత్వానికి ఉందా అధ్యక్ష ఇది మీ ప్రకటన నాది కాదు మీ పార్టీ ఆ రోజు ఇచ్చిన ప్రకటన 2,50,000 రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబానికి అని మీరిచ్చిన మాటకు విలువ ఉందా అందుకే అంటా ఉన్నా అధ్యక్ష అని మరి 2.5 లక్షలు అంటే 2 ఏళ్ళకి 2.5 ఏళ్ళకి ఈ పార్టీకి 6 లక్షల పైసలకు రావాలి కనీసం 2.5 వచ్చిందని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష నేను అనుకున్నాను మరి గవర్నర్ గారి ప్రసంగం ఈ 28 మాసాల ప్రభుత్వ వైఫల్యాలు సాకల్యాలు అన్నిటిని కూడా మరి యథార్థంగా సమీక్ష చేస్తారేమో ఏమైనా చెప్తారేమో ఏమైనా చిన్న పొరపాట్లు ఎందుకంటే ప్రభుత్వం వచ్చినాక జరుగుతాయి సర్దుకుంటారేమో ఆత్మవిమర్శ చేసుకుంటారేమో ఫలానా పొరపాటు జరిగింది కాదు భవిష్యత్తులో సవరించుకుంటామని చెప్తారేమో అనుకున్నాం అధ్యక్ష అందులో ఏమీ లేదు ఇప్పుడు చెప్పారు ఇప్పుడే మా సభ్యుడు మాట్లాడుతూ చెప్పారు అధ్యక్ష ఇంతకంటే దారుణం ఉండదు 10 ఏళ్లలో మీరు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని చెప్తారు అధ్యక్ష వీళ్ళు అధ్యక్ష ఇదే సభలో నేను కాదు అధ్యక్ష చెప్పేది కాదు 10 ఏళ్లలో నేను చెప్పలేదు మీ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇదే సభలో చెప్పారు అధ్యక్ష 6.5 లక్షల కార్డులు 2014 నుంచి 2023 వరకు ఇచ్చినాము అనే మాట నేను చెప్పలేదు మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు మరి మీరు మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మీ సివిల్ సప్లైస్ మినిస్టర్తో విభేదిస్తున్నారా నాకైతే తెలియదు అధ్యక్ష మీరు కూడా దయచేసి ఇట్లాంటి కరెక్ట్ చేయాలి అధ్యక్ష సభలో మంత్రులు చెప్పిన మాటలకే విలువ లేకపోతే గౌరవ అధికార పార్టీ సభ్యులు మంత్రుల మాటలకు కూడా విలువ లేకుండా మాట్లాడుతుంటే అబద్ధాలను పదే వల్ల వేస్తే ఎవరికి లాభం అధ్యక్ష దానివల్ల వారు కూడా నోట్ చేసుకోవాలని నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష ఎట్లాగూ సభ బయట ప్రతిరోజు చేసేది పరనింద ఆత్మస్తుతి కనీసం ఇక్కడైనా వాస్తవాలు చెప్పాలి కదా అధ్యక్ష రాష్ట్ర ప్రజలకి అధ్యక్ష కాళోజీ నారాయణరావు గారు మాట అన్నారు ఇది నా గొడవ కాదు నీ గొడవరా అన్నాడు అధ్యక్ష ఇప్పుడు నేను అడిగేది కూడా నా ప్రశ్నలు కాదు అధ్యక్ష రాష్ట్ర ప్రజల తరపున అడుగుతా ఉన్నాం అధ్యక్ష ఇంకొక మాట చెప్పాలి అధ్యక్ష ఈ సందర్భంగా 2.5 ఏళ్ళైంది ప్రభుత్వం వచ్చి జార్జ్ ఆర్వెల్ అని ఒక పెద్ద ఆయన ఉన్నాడు అధ్యక్ష ఆయన అన్నమాట ఇన్ ఎ టైమ్ ఆఫ్ డిసీట్ టెలింగ్ ద ట్రూత్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ రెవల్యూషనరీ యాక్ట్ అంటే అధ్యక్ష మోసాల కాలంలో నిజం చెప్పడమే అతి గొప్ప విప్లవం అన్నాడు అధ్యక్ష ఆయన ఇవాళ ఆ పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో ఎందుకంటే అధ్యక్ష మీరు ధన్యవాదాల తీర్మానం పెట్టారు అధ్యక్ష ఈరోజు ఇక్కడ అధ్యక్ష ఈ ప్రభుత్వానికి ఎవరు ధన్యవాదాలు చెప్పాలి ఎందుకు చెప్పాలి దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఎవరు చెప్పాలి అధ్యక్ష 6 గ్యారంటీలు గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఆనాడు సిఎల్పి లీడర్ అధ్యక్ష వారు చెప్పారు అధ్యక్ష చాలా అద్భుతంగా ఈ గ్యారంటీ కార్డులు భద్రపరచుకోండి 100 రోజులు జాగ్రత్త పెట్టుకోండి 100 రోజులు బీరువాలు పెట్టుకోండి 100 రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా మరి ప్రతి గ్యారంటీ నెరవేర్చే బాధ్యత మాది ఇది బట్టి విక్రమార్క గారు చెప్పిన మాట అధ్యక్ష నాది కాదు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఎవరు చెప్పాలి ఇవాళ 6 గ్యారంటీలు ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడ దాచిపెట్టాలి ఇంకా 100 రోజుల తర్వాత కూడా ఇంకేం చేయాలి దయచేసి ఆలోచించాలి అధ్యక్ష ఇవాళ ఈ ప్రభుత్వానికి ఎవరు ధన్యవాదాలు చెప్పాలి 4,000 పెన్షన్ కోసం ఎదురు చూసి విసిగి వేశారిన 46 లక్షల మంది ధన్యవాదాలు చెప్పాలా లేదా 6,000 పెన్షన్ కోసం అలసిపోయిన 100 రోజుల్లో ఇస్తామని చెప్పి అలసిపోయిన 5 లక్షల మంది దివ్యాంగులు ధన్యవాదాలు చెప్పాలా యూరియా బస్తాల కోసం లాఠీ దెబ్బలు తింటున్న 72 లక్షల మంది రైతులు ధన్యవాదాలు చెప్పాలా లేదా నెలకు 2.5 ఇస్తామని చెప్పి 1,68,00,000 మంది ఆడబిడ్డలకు మీరు ఏదైతే వాగ్దానం ఇచ్చారో మరి వారు ధన్యవాదాలు చెప్పారా ఎవరు చెప్పాలి అధ్యక్ష 4,000 నిరుద్యోగ భృతి అన్నారు 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తామన్నారు మరి ఆ నిరుద్యోగ సోదరులు ధన్యవాదాలు చెప్పాలా డిఏలు రాక పిఆర్సీ లేక బెనిఫిట్స్ అందక నరక యాతన పడుతున్న 10 లక్షల మంది ఉద్యోగులు పెన్షన్దారులు అవుట్ సోర్సింగ్ వర్కర్లు వారు ధన్యవాదాలు చెప్పాలా విషాహారంతో చస్తూ పురుగుల అన్నం తింటున్న లక్షలాది మంది విద్యార్థులు థ్యాంక్ యూ స్పీకర్ సార్